అన్నా లోకేష్ గారు డిఎస్సి పెడుతున్నారంట, అందరికి జాబులు వచ్చేస్తాయి. అవునా? సుద్దా yes your honor. లోకేష్ గారు డిఎస్సి పెడుతున్నారు, అది జరగకూడదు. లీగల్ కేసులు పెట్టి 106 లీగల్ కేసులు వేసేస్తా. ఇదిగో డబ్బు. మై లార్డ్ వస్తున్నా. అన్నా లోకేష్ గారు ఆంధ్రకి గూగుల్ కంపెనీ తీసుకొస్తున్నారన్నా. అవునా? సుద్దా యువర్ ఆనర్, ఆంధ్రాకి గూగుల్ కంపెనీ తీసుకొస్తున్నాడంట, రాకూడదు. ఏదో కేసు పెట్టి. ఫోన్ లో గూగుల్ ఓపెన్ చేసినా రాదు, పెద్ద కేసులు వేసేస్తా. 5 రూపాయలు పేటిఎం చెయ్యన్నా. అన్నా లోకేష్ అన్న ఆంధ్రకి కాగ్నిజెంట్ కంపెనీ తీసుకొస్తున్నాడన్నా. అవునా? అవును. సుద్దా yes your honor. ఆంధ్రాకి కాగ్నిజెంట్ అని కొత్త కంపెనీ తీసుకొస్తున్నాడట, కేసు పెట్టి. రాకూడదు. వేసేద్దాం, ఆ కంపెనీలు రావు, ఉద్యోగాలు రావు. ఇదేంద్రిదా కాగ్నిజెంట్ అంటే కొంచెం కష్టమే. అమ్మ బాబాయ్ ఆ కంపెనీ రాదు, ఉద్యోగాలు రావు. అధ్యక్ష ఆ కంపెనీలు రాకూడదు అధ్యక్ష. చిన్న కథ కదిరిదా అన్నా అమరావతిలో అభివృద్ధి వేగంగా జరుగుతుందన్నా. అవునా? ఒరే సుద్దా ఏంది యువర్ ఆనర్ ఇన్నిసార్లా? అమరావతిలో అభివృద్ధి అవ్వకూడదు, ఏదో కేసు పెట్టి. అమరావతిలో అభివృద్ధి అవనేవరా? రాజధాని అవసరం కదా రాష్ట్రానికి. అలాగే ఇటీ తీసుకో. రాజధానికి ఇదేనా? ఇంకా ఇదిగో జరగకూడదు. రాజధాని అవదలే. మనం మంచి చేయం, చేసిన ఊరుకోము. మళ్ళీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కడికి రప్ప 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 రప్ప. ఒక్కొక్కడికి. అంటే మీరు మళ్ళీ అధికారంలోకి వస్తే ఒక్కొక్కడికి రప్ప 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 రప్ప. మళ్ళీ అధికారంలోకి వస్తే ఆ కల్తీ మద్యంతో ఈసారి రప్ప 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 రప్ప. ఈసారి మీరు వస్తే కొండలు తవ్వి తినేయడంలో కూడా తవ్వి తినేయడంలో ఈసారి కూడా రప్ప 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 రప్ప. అక్రమంగా ఇసుక మాఫియా చేయడంలో కూడా రప్ప 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 రప్ప. అంటే మీరు వస్తే తిరుపతిలో దోచేయడం కూడా. ఈసారి వస్తే కల్తీ నెయ్యితో రప్ప 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 రప్ప. పోయినసారి 50 కేజీలు మాత్రమే దోచేశాం. మళ్ళీ మేము అధికారంలోకి వచ్చామనుకో గుడిపై బంగారపు గోపురమే ఉండదు. రప్ప 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 రప్ప. అంటే మొత్తానికి మీరు వస్తే రాష్ట్రాన్ని రప్ప 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 రప్ప. చేసేద్దాం అనుకుంటున్నారన్నమాట. ఈ రోజు గెలిచిన యదవులు కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళే. ఏంటక్క ఆలోచిస్తున్నావు? తిరుపతిలో మనం చేసిన స్కాములన్నీ బయటపడిపోతున్నాయి. ఏ స్కామ్ లో నన్ను బయటకి లాగి జైల్లో వేస్తారేమో అని టెన్షన్ తో జుట్టు ఊడిపోతుందిరా. అక్క అక్క మొన్న ఎంపీటీసీగా గెలిచిన వాళ్ళందరూ నిన్ను కలవడానికి వస్తున్నారక్క. నా ఐరన్ లెగ్ ఆశీర్వాదం కోసం వస్తున్నారేమో. సర్లే రాని. అక్క 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 రోజక్క నమస్కారం అక్క. తీసుకోండిరా. ఐరన్ లెగ్ ఇప్పుడు అవసరం వద్దులే. మీ దయ వల్ల జగన్ దయ వల్ల ఎంపీటీసీలుగా గెలిచేశాం గెలిచేసాం. అక్క. ఇంతకు ఎలా గెలిచారా? ఏముందక్క, మంది ఇచ్చేసాం, డబ్బులు ఇచ్చేసాం, వినోళ్ళని ఎన్నాళ్ళని జిబుచి బెదిరించేసాం. ఈ గెలిచిన ఆనందంలో మమ్మల్ని అభినందిస్తూ చిన్న ప్రెస్ మీట్ పెట్టక్క. మేం గెలిచాం, వైఎస్ఆర్సీపీ గెలిచింది. మా పార్టీ గెలిచింది. ఈ రోజు గెలిచిన ఎదవలు కూడా మా పార్టీ వాళ్ళే. ఈ రోజు గెలిచిన యదవులు కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళే. ఈ రోజు గెలిచిన యదవులు కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళే. ఏంట్రా యదవులు అంటుంది? ఏమో రాగేది. అది ఈ రోజు గెలిచిన ఎదవలు కూడా మా పార్టీ వాళ్ళే. ఈ రోజు గెలిచిన యదవులు కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళే. శ్రీవారి పరకామణిలో ఒక దొంగతనం జరిగింది, దాని గురించి మీరేమనుకుంటున్నారు? శ్రీవారి పరగమని కేసు అసలు కేసు అంటారండి? ఎన్ని బ్యాంకుల్లో దొంగతనాలు జరగట్లేదు, దీన్ని ఎవడన్నా దొంగతనం అంటారా? $9 అంటే 72,000 అంతేగా. $9 వర్త్ 72,000. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. $9 అదే బయట పెద్ద దొంగతనమా? దానికైతే రాదంత. అమ్మా అమ్మా దేవుడి దగ్గర పెట్టిన ముడుపు కనపడలేదమ్మా. అయ్యో ముడుపు కనపడట్లేదా? అయ్యయ్యో ఎంత అపచారం జరిగిపోయింది. అయ్యయ్యో ఏమండి పక్కకు జరగండి. అయ్యయ్యో ఏమండి ముడుపు కనపడట్లేదండి. అయ్యయ్యో ఇది ఖచ్చితంగా చోరీనే, పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి, అసలు వదలకూడదు. అది చిన్న దొంగతనే కదండి, చాలా చిన్న ముడిపే కదా. చిన్నదా? నేను ఎన్నో కోరికలు కోరుకుని చిన్న ముడుపు కట్టుకున్నానండి, అదెలా చిన్నదవుద్దండి? దేవుని దగ్గర దొంగతనం జరిగితే చిన్నదేలా అవుద్దండి, అది ఎంత పవిత్రమైంది. అది ఆ ముడుపుని మోకాలపై నడిచి మా ఆయనకు గుండు కొట్టించి హుండీలో వేద్దాం అనుకున్నానండి. మీ ఇంట్లో ముడుపు దొంగతనం మాత్రం మహాపాపం, శ్రీవారి పరకామణి కేసులో దొంగతనం మాత్రం చిన్న చోరియా? మీది మాత్రమే మొక్క, ఎన్నో కోట్ల మంది శ్రీవారి భక్తులది మొక్కు కాదా?
కాలినడకన వెళ్ళి ఉండీలు వేద్దాం అనుకున్నారా? ఆ దొంగతనం జరిగిన సొమ్ము కోట్లాది మంది భక్తులు కాలినడకన వెళ్ళి ఉండీలు వేసుకున్నారు కదా. మీ పార్టీ మీ అన్న ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి అది చాలా చిన్న చోరియా. మీ ఇంట్లో జరిగితే అది మహా పాపమా? అఫ్ కోర్స్ మేము పేటీఎం గాళ్ళం. పీపీపీ పద్ధతి అంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజీలని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేయడమనే చెప్తాం. అఫ్ కోర్స్ మేము పేటీఎం కాళ్ళం. కల్తీనైతే లడ్డు తయారు చేసిన అది మేము చేయలేదని చెప్తాం. అఫ్ కోర్స్ మేము పేటేం కాలం కోడికత్తికి గొడ్డలకి సపోర్ట్ చేస్తాం. ఆఫ్ కోర్స్ మేము పేటీఎం గాళ్ళం. జైల్లో ఉండాల్సిన ఖైదీ కోర్టుకు వెళ్తుంటే 100 మంది ర్యాలీ చేస్తాం. అఫ్ కోర్స్ మేము పేటీఎం గాళ్ళం. తల్లిని చెల్లిని ఇంట్లోంచి బయటికి వెళ్ళగొట్టిన వాళ్ళకే సపోర్ట్ చేస్తాం. అఫ్ కోర్స్ మేము పేటీఎం కాళ్ళం. కల్తీ మధ్య అమ్ముతున్నా అది మాది కాదు, టీడీపీ వాళ్ళది అని ప్రచారం చేస్తాం. అఫ్ కోర్స్ మేము పేటేం కాలం దళితుల్ని వాడుకొని పని అయిపోయిన తర్వాత తన్ని తరిమేస్తాం. ఆఫ్ కోర్స్ మేము పేటీఎం గాళ్ళం. మా పార్టీలో రౌడీ షీటర్లు కబ్జాగాళ్ళే ఉన్నారు, అయినా సౌమ్యులు ఉన్నారని చెప్తాం. అఫ్ కోర్స్ మేము పేటేం కాలం. మొన్నే నా కూతురికి అమెరికా వెళ్ళి పెళ్లి చేశా. ఆ అమెరికా, ఆ టెక్నాలజీ, ఆహా సూపర్ రా. ఇంతకీ అల్లుడేం చేస్తాడన్నా? అల్లుడు ఆడేమో గానీ అమెరికా రాజధాని మాత్రం సూపర్ రా. అటువంటి ప్రపంచ స్థాయి రాజధానే కదన్నా బాబు గారు ఆంధ్రాకి తీసుకొద్దామని చూస్తున్నారు. నా కర్మ కాకపోతే ఆంధ్రప్రదేశ్ కి ప్రపంచ స్థాయి రాజధాని ఎందుకయ్యా స్వామి? ఏదో నా అల్లుడు, నా కూతురు, జగనన్న కూతుళ్ళు అమెరికాలో ఉంటే చాలా ఏంటి? ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వాళ్ళందరికీ అమెరికా లాంటి రాజధాని కావాలా ఏంటి? రే మా అబ్బాయిని అమెరికాలో మంచి యూనివర్సిటీలో చదివించాలనుకుంటున్నాను రా. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ఉంది, లోకేష్ బాబు కూడా అక్కడే చదువుకున్నాడు. బాబు గారు మన ఆంధ్రప్రదేశ్ కి ప్రపంచ స్థాయి రాజధానిని తీసుకొస్తా అంటున్నారు. అది వచ్చేస్తే మన వాళ్ళే ఇక్కడ మంచి చదువులు చదువుకోవచ్చు కదా. నా కర్మ కాకపోతే ఆంధ్రప్రదేశ్ కి ప్రపంచ స్థాయి రాజధాని ఎందుకయ్యా స్వామి? మా ఊళ్ళంటే అక్కడ చదువుకుంటారు, మీకు అంత అవసరమా? ఇక్కడ బ్యానర్ కట్టుకుని ఆడొచ్చుగా. మొన్న అమెరికా వెళ్ళి కర్ర తెచ్చా, చాలా సౌలభ్యంగా ఉంది. నా మనవను కూడా అమెరికా తీసుకెళ్లి అక్కడ టెక్నాలజీ అంతా చూపిద్దాం అనుకుంటున్నాను. చంద్రబాబు గారు చెప్పినట్టు ఆ ప్రపంచ స్థాయి రాజధాని ఏదో మన ఆంధ్రలో పూర్తయితే ఆ టెక్నాలజీ ఏదో మనకు వస్తుంది అన్న. నా కర్మ కాకపోతే ఆంధ్రప్రదేశ్ కి ప్రపంచ స్థాయి రాజధాని ఎందుకయ్యా స్వామి? మీకు ఈ టెక్నాలజీలు అవసరమా? అన్ననకలు రప్ప రప్ప అనుకుంటే సరిపోదా? యుఎస్ కెళ్ళి ఈ కర్ర తెచ్చుకున్నావా నువ్వు పెట్టుకోవడానికి? అదే పట్టుకోవడానికి. పట్టుకో అన్న, పట్టుకో పెట్టుకో. 2029లో మాకు 11 వస్తాయో రావు. రే 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 నిన్న చంద్రబాబు పవన్ కళ్యాణ్ తిరుగుతూ ఒక వీడియో వదిలేను రా. నైట్కి నైట్ 5 మిలియన్ వెళ్ళిపోయింది. జగన్ పిలుస్తాడు ఇక్కడ పేటీఎం కుక్కనే. రే నైట్ కి నైట్ వీడియో వైరల్ అయిపోయిన మన పేటీఎం కి రేట్రా అన్నా. అది మరి ఆడు అన్నో సార్ రమ్మన్నాడు రా. అది ఆ కోట ప్రభుత్వం వాళ్ళు. యా అన్నా ఆ వీడియో వైరల్ అయిపోయిందని కూట ప్రభుత్వం వాళ్ళు చంపేసిందనా? అయ్యో ఏదో తేడాగా ఉందంటే. ఎంత? 5 రూపాయలే. 5 రూపాయలేంటి? 100 రూపాయలు పెట్టచ్చేదా? పోనీ 50 111 రూపాయలు పెట్టచ్చేదా? 100 111 పెట్టవసరం లేదు. మీ అన్నేసి 5 రూపాయలు పేటీఎం చాలు. బాగానే వస్తున్నారు జనాలు. ఏ ఎంతసేపా నడు గమనాడు. ఐటమ్స్ కూడా బాగానే ఉన్నాయిగా. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. రోజు ఇక్కడ తింటున్నావా? రోజు ఇక్కడే తింటున్నా. రోజు 8,000 మంది వచ్చి తింటే ఇక మన పార్టీ గోవిందే. ఇది ఒకటి చేసి అన్నా క్యాంటీన్ బ్యాట్ చేసేయాలి. జీవితానికి ఏదైనా అసంతృప్తి ఉందంటే అది ఇదే. ఇది అన్నమా, ఇది పప్ప, ఇదంతా ముష్టి ముష్టి. ఇదంతా ఎవరాడు? ఎవరు? భిక్షగాళ్ళకి వేస్తున్నట్టుగా 5 రూపాయలు భోజనం పెట్టడం భిక్షగాళ్ళకి వేస్తున్నట్టుగా. ఎలా తింటున్నారండి అసలు రోజు? అన్నా అసలు మొత్తం నోట్లో పెట్టుకున్నారా నువ్వు? లడ్డూని కల్తీ చేశారు, మద్యాన్ని కల్తీ చేశారు, ఇప్పుడు మంచి భోజనం కూడా ఫేక్ ప్రచారం చేయడానికి వచ్చారా? అన్నా తినరా ఒకసారి. బాగుంది.